ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ సంస్కృతి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ సంస్కృతి పూలేపేట జిల్లా కోకరంలో కోలా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి యునైట్ అయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి త్వరలోనే దేశవ్యాప్తంగా పనిచేయడానికి ఏర్పాటైనటువంటి ఒక కొత్త ప్లాట్ఫామ్ మరి దానికి సంబంధించి అన్న కన్వీనర్ పెద్దలు గౌరవనీయులు గట్టు రామచంద్రరావు గారు ఉన్నారు. వారు మొత్తం రాష్ట్ర బాడీ అంతా కూడా యునైటెడ్ పూలే ప్రింట్కి సంబంధించి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ జాగృతి నుండి 2006లో ఈ సంస్థ మొదలు పెడితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలని చెప్పి గట్టిగా వినవించి అన్ని రకాల ఉద్యమ కార్యాచరణ తీసుకొని చివరికి నిరాహార దీక్ష కూడా చేపట్టి ఆనాడు అంబేద్కర్ బొమ్మని అసెంబ్లీలో మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి యువకులందరూ కూడా ఉపాధి కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటులో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి 20,000 మంది యువకులకు డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆ తర్వాత మరి దేశవ్యాప్తంగా కూడా మహిళా బిల్లు మీద ఎక్కడ చర్చ జరుగుతలేదు. ఈ బిల్లు మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఢిల్లీలో అత్యంత పెద్ద దీక్ష పెట్టి మరి కేంద్ర ప్రభుత్వంలో అట్లాగే దేశవ్యాప్తంగా ఒక చర్చ రగించడంలో ముందడుగు వేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. మాట్లాడినప్పుడు మహిళా బిల్లులో ఓబీసీ కోట, మన బీసీల మహిళలకు సంబంధించినటువంటి కోట లేదు అనే అంశం మీద కూడా మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడం జరిగింది. మరి ఆనాడు ఆ పోరాటం అంటే ఎప్పుడైతే బీసీలకు ప్రత్యేకంగా రాజకీయంగా రిజర్వేషన్లు అమలవుతాయో అప్పుడే మహిళా బిల్లులో కూడా బీసీ కోట వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని ఆనాడు చెప్తే, ఆ తదనంతరం బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పి ఈ ఎన్నికల జనరల్ ఎలక్షన్ కన్నా ముందే బీసీ మేధావులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ఆనాడు జరిగిన చర్చ తర్వాత తీసుకున్నటువంటి కార్యాచరణ ఏంటంటే, బీసీలలో అనేక కులాలు ఉన్నాయి. కొంతమంది 143 ఉన్నాయంటారు, 136 అంటారు, 112 అంటారు. ఒక్కొక్క సంఘం మాట్లాడుకుంటూ ఒక్కొక్క కుల సంఖ్య చెప్తా ఉంటారు. దేశంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. మొదలు 1931లో ఒక్కసారి కుల జనగణన జరిగింది మనకు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండే 1931 స్వతంత్రం దాకా. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 4,300 పైసలకు కులాలు ఉన్నాయని వాళ్ళు చెప్పింది. కానీ ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక ఇప్పుడు మీరు భారతదేశ ప్రభుత్వం ఎప్పుడైనా ఆర్టీఐ కింద అసలు ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయంటే 2,400 అని చెప్తారు వాళ్ళు. అంటే దానికి ఎవరికి ఒక క్లారిటీ అన్నది లేదు. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి వ్యవస్థలో మరి కేంద్రంతో కొన్ని యుద్ధాలు ఉన్నాయి, రాష్ట్రంతో కొన్ని యుద్ధాలు ఉన్నాయి, మనలో మనం తెలుసుకోవాల్సిన యుద్ధాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటి కోసమే ఒక మంచి కార్యాచరణ తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది. నిజంగా నిన్న మొన్న గత కొన్ని నెలలుగా బీసీల సమస్యలపై అధ్యయనం చేస్తూ ఉంటే చాలా మంది మేధావులు చెప్పినటువంటి బాధ, కానీ మనుషులుగా ఉన్నటువంటి మనల్ని లెక్క పెట్టమంటే మాత్రం ఏ ప్రభుత్వానికి కూడా మనసు వస్తలేదని చాలా బలంగా చెప్పినారు. అటువంటి అంశాలను మరి ఒక తాడో పేడో తేల్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక మంచి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మరి ఏ పెద్ద పని మొదలు పెట్టుకున్నా మీ అందరికీ తెలుసు, ఇమీడియట్ గా తక్షణం చేయాల్సిన పనులు కొన్ని. మన వాళ్లకు ఎంపీటీసీలు అయ్యే అవకాశం ఉంటుంది, సర్పంచ్లు అయ్యే అవకాశం ఉంటుంది, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. మరి జటిలమైన సమస్య, ఎందుకంటే మా అన్న వాళ్ళు చాలా మంది అన్నారు 42% మనకెందుకు, మేము ఎక్కువ ఉన్నామన్నారు. ఎక్కువ ఉన్నామో తక్కువ ఎట తెలవాలి, లెక్కనైతే పెట్టాలి. లెక్క పెట్టాలంటే మొదలు పెట్టాలి ప్రాసెస్. ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడితేనే 6 నెలలో 7 నెలల్లో రిజల్ట్ వస్తుంది. సో అందుకే ఇమీడియట్ డిమాండ్ ఏం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అంటే, తక్షణమే బీసీ కుల జనగణన చేయండి, చేసి 42% ఏదైతే మీ రిజర్వేషన్ వస్తామన్నారో అది ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి అనేటటువంటిది ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
మరి ఈ ఎజెండాలన్నింటినీ కూడా ముందు పెట్టుకుంటే ఒక చర్చ వచ్చింది, ఒక అంశం వచ్చింది. మరి ఇన్ని బీసీ కులాలు ఉన్నాయి, రకరకాల సమూహాలు ఉన్నాయి, మరి అందరికీ ఒక ఐకాన్ ఉండాలి కదా, ఒక ప్రతీక ఉండాలి కదా, ఒక యూనిటీ ఎట్లా తేవాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇదివరకు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టమన్నప్పుడు దళిత సంఘాలు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అంబేద్కర్ ఇష్టపడేటటువంటి సమతావాదులు, మానవతావాదులు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. సో అదేవిధంగా భారత్ జాగృతికి ఇదివరకు అడిగినటువంటి చరిత్ర ఉంది కాబట్టి అందరూ బీసీలకు, అందరూ బీసీ కులాలకు, అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలకు లిబరేషన్ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే కాబట్టి మరి పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టమనేటటువంటి డిమాండ్ ని ప్రధానంగా మనం ముందుకు తీసుకొచ్చినాం. కట్టుకొని తిరుగుతున్నాం, సిగ్గు దాచుకుంటున్నాం అంటే అది పద్మశాలి మన అన్నలు నేస్తున్న నేత మన గట్టి కనపడతా ఉంది. ఏ రూపంలో తీసుకోవాలన్నా, తినాలన్నా, పడుకోవాలన్నా, ఉండాలన్నా, ఏ విధంగా ఉండాలన్నా సరే బీసీ కులాలు తమ వృత్తులు మనకు పట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటాయి. మరి ఇన్ని చేసే మనం ఎందుకు ఆర్థికంగా అభివృద్ధి కాలేకపోతాము? మంచం చేసేసి పడుకోవడానికి మంచం ఇచ్చిన అన్నకి తను చేపల మీదే పండుకోవాల్సిన రోజులు ఎందుకుంటా ఉన్నాయి. లక్షల రూపాయల బట్టలు వేసేసి అగ్గిపెట్టెలు పెట్టే అన్నకి తను ఎందుకు మామూలు బట్టల్లో ఉంటా ఉన్నాడు? ఇవన్నీ కనుక మనం పరిశీలించి చూసినట్టయితే ఆర్థిక అభివృద్ధి ఇంకా పెరగాల్సి ఉంది. అది పెరగాలంటే మన వృత్తులలో నుంచి చదువుకున్న పిల్లల సంఖ్య పెరగాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఏఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు ఇవి మన బిడ్డల్లో నుంచి కూడా రావాలి. అప్పుడు మాత్రమే మనకు చదువు సంఖ్యలతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా వస్తుంది. మరి ఇవన్నీ ఒక తల్లి దగ్గరికి పోయి అమ్మ నీ బిడ్డని ఎందుకు చదివించట్లేదమ్మా అంటే ఆమె అంటది, నాకు చదివించడం రాక కాదు, నా దగ్గర చదివించడానికి లేక అని చెప్తుంది తప్ప చదివించడానికి రాక అని కాదు. ఏమా నీ బిడ్డకి ఎందుకు చిరిగిపోయిన బట్టలు వేస్తామంటే కొత్త బట్టలు వేసుకోవడం రాక కాదన్నా నా దగ్గర, అసలు కొత్త బట్టలు కొనుక్కోవడానికి లేక నా దగ్గర అంటున్నామే. ఇది ఎందుకని వస్తా ఉంది ఇది అన్నప్పుడు మన కుటుంబాల్లో ఈ చదువు పెరగాల్సి ఉంది. ఆ చదువుకు ఆర్చుడే జ్యోతిరావు పూలే ఆ పుణ్య దంపతుల యొక్క ఆశయం ఇవాళ మన ఈ స్థాయికైనా నిలబెట్టిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన